నమస్తే. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. చాలా రోజులుగా ఈ చిన్నపిల్లల కథ ఇది చెప్దామని అనుకుంటూ ఉన్నాను. సరే, ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఒక అడవిలో ఒక సింహం ఉంది. సింహం అనగానే మనకి అడవికి రారాజు అనే విషయం తెలుస్తుంది. అయితే ఆ సింహం ఒకరోజు భార్య అంటే ఆడసింహం మగ సింహం కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వైఫ్ సింహం అందుట, రాజా, మీ మౌత్లోంచి బ్యాడ్ బ్రీత్ వస్తుంది, మంచి వాసన రావట్లేదు, సో అందువల్ల మీతో మాట్లాడడానికి ఆహ్లాదకరంగా లేదు అని. వెంటనే మగసింహానికి కోపం వచ్చింది. అంత మాట అంటావా నన్ను అని చెప్పి. అయితే కానీ మళ్ళీ డౌట్ వచ్చింది. సరే, బయటికి వెళ్ళిపోయింది. తినంది, వేరే జంతువులను ఎవరినైనా పిలిచి నేను ఈ విషయాన్ని కనుక్కోవాలి అని చెప్పి ఒక గొర్రెని పిలిచింది. రాజుగారు పిలిచారంటే ఎందుకు పిలిచుంటారు అని అనుకుంటూ ఆ గొర్రె వచ్చింది. గొర్రె అనగానే మనకు అర్థమైపోయి ఉంటుంది కదా, కొంచెం అమాయకంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. సో రాజుగారు అన్నారు, నా నోరు ఒకసారి వాసన చూడు, నా బ్రీత్ ఎలా ఉందో చూడు, నాకు నువ్వు నిజం చెప్పాలి అని. రాజంతటి వాడు నన్ను పిలిచి నిజం చెప్పమంటున్నాడు అంటే నేను నిజాయితీగా ఉండాలి కదా అని అనుకుని, అలాగే మహారాజా, ఒక్కసారి నా మొహం మీద అని మీరు గాలి వదలండి, నేను మీకు చెప్తాను అని. వెంటనే ఆ సింహం ఏం చేసింది అంటే ఆ గొర్రె మొహం మీద అని చెప్పి గాలి వదిలింది. ఆ గాలికి ఉన్న బ్యాడ్ బ్రీత్కి తట్టుకోలేక, మహాప్రభో, ఎంత బ్యాడ్ బ్రీత్ అండి, చాలా కష్టంగా ఉంది, అసలు నిజంగానే మీ బ్రీత్ బాగోలేదు అని. వెంటనే సింహానికి కోపం వచ్చేసింది. నువ్వు నన్ను అంత మాట అంటావా అని చెప్పి లటక్కుని ఆ యొక్క గొర్రె మెడ పట్టుకుని పుటుక్కుని విరిచేసి చంపేసింది. అయితే సహజంగా ఏమవుతుంది, రాజుగారి దగ్గరికి గొర్రె వెళ్ళింది అంటే తెలుస్తూ ఉంటుంది కదా అడవిలో జంతువులకి. ఏమైంది, రాలేదు అని గొర్రె కోసం వెతుక్కున్నారు. ఆ తర్వాత రాజు ఏం చేశాడు, ఒక తోడేల్ని పిలిచాడు ఇంకోసారి. ఆల్రెడీ తెలుసు కదా ఇదేదో సమస్య ఉంది, ఈ రాజు ఏదో చేస్తున్నాడు అని చెప్పి భయపడుతూనే తోడేలు వచ్చింది. తోడేలు వస్తే సేమ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ వేశాడు, నా మౌత్ స్మెల్ చూసి మంచిగా ఉందా లేదా చెప్పు అని. తిను కూడా, తోడేలు కూడా ఏముంది, అలాగే మహారాజా, ఒకసారి మీరు గాలిని ఒకసారి వదిలేరు అని అంటే కనుక నేను మీకు చెప్తాను అని. అయితే ఈ గొర్రెకి ఏమై ఉంటుందో, కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా తను ఆలోచించి ఎప్పుడైతే అతని నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ వస్తుందో ఆ విషయం చెప్పడం మానేసి, ఆహాహా, ఎంత మంచి వాసన వస్తుంది, గులాబీ పూల వాసనలాగా ఉంది, చాలా బాగుంది, అసలు యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మహారాజా అంటే అని ఏం చేసింది, ఇంకో 4 ఎక్కువ మాటలు చెప్పింది. అది వినగానే రాజుకి చాలా కోపం వచ్చింది. అబద్ధం చెప్తావా రాజు అని చెప్పి నువ్వు నన్ను అని చెప్పి పుట్టుక్కుని ఆ యొక్క తోడేళ్ళు కూడా ఒక్క కోరికి చంపాడేసింది. చిచి, వీళ్ళిద్దరు సరిగ్గా చెప్పలేదు, ఈసారి ఇంకొకళ్ళని పిలుద్దాం అని అనుకుని ఓ నక్కని పిలిచింది. మనకు అర్థమైపోయింది కదా, నక్కంటేనే తెలివైంది. రాజుగారు యాజ్ యూజువల్ అడిగారు,
ఈ విషయం ఎప్పుడైతే 2 జంతువులు లోపలికెళ్ళాయో, వెళ్ళి నువ్వు బయటికి రాలేదో, నక్క ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఉండి, ఆలోచించి, వస్తూనే అని దగ్గుకుంటూ "హ్మ్, హ్మ్" అనుకుంటూ నీరసంగా ఉంటూ రాజుగారి ముందు నించుంది. రాజు యాజ్ యూజువల్ అడిగాడు. అడగగానే, అయ్యో మహారాజా, మీకెంత డౌటొచ్చింది. నా ముక్కు పని చెయ్యట్లేదు. గత వారం రోజుల నుంచి బాగా జలుబు చేసేసింది. మీరు చూశారు కదా, నేను వస్తూ ఉన్నప్పుడే దగ్గుతూ వచ్చాను నేను. అయ్యో, నేను మీకు చెప్పలేకపోతున్నానే, నేను మీకు సహాయం చేయలేకపోతున్నానే, ఎలాగా? క్షమించండి మహారాజా అంటూ అనడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నక్క అలా అందో ఇంక రాజు ఏం చేయలేక, ఓకే సరే వెళ్ళు, నీ జలుబు తగ్గిన తర్వాత మళ్ళీ నక్క కనిపించు అని చెప్పి పంపించేసింది. బతుకు జీవుడా అని ఆ నక్క వెళ్ళిపోయింది. సో ఈ కథతో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నవాళ్ళం కానీ పెద్దవాళ్ళం కానీ ప్రపంచంలో తిరుగుతూ ఉంటే మనకి రకరకాలైన మనుషులు ఎదురుపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం యథార్థవాది లోక విరోధిలాగా నిజం చెప్పినా తప్పే. అలా కాదని అక్కర్లేకుండా 4 యాడ్జెక్టివ్స్ పెట్టి పొగిడేసినా అది కూడా తప్పే అవుతుంది. కాబట్టి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెజెంట్ ఈ కాలంలో అందరూ బాగా ఉండగలుగుతారు. కాబట్టి సమయస్ఫూర్తిని ఉపయోగించి పిల్లలు మీరందరూ మంచిగా మెసులుకోండి. నమస్కారం.